శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలు, వేదిక ముందున్న నగర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముందుగా రాయపాటి సహిత గారికి అభినందనలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఒకందుకు ఆనందంగా ఉంది, ఒకందుకు కొద్దిగా బాధగా ఉంది. ఆనందంగా ఎందుకు ఉంది అంటే, సరే ముందు బాగా తెలిసిన వ్యక్తి. రెండవది నాకు గుర్తు 5 సంవత్సరాల క్రితం, ఆమె గుర్తుందో లేదో, 5 సంవత్సరాల క్రితం మేము అమరావతి అప్పుడే డెసిషన్ తీసుకున్నారు. ఇద్దరం ఒక ఎక్కడో ఫ్యామిలీ అందరూ వెళ్ళి కూర్చోన్నాం రెస్టారెంట్లో. చాలా ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంది. నేను ఇంకా రెచ్చగొడతా ఉన్నా, ఇంకా ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంది. సరే, మేబీ అదే కొద్దిగా ఉపయోగపడిందేమో, అదే రోడ్డు మీదకి వచ్చి ఇంకా ఎక్కువ చూపించడానికి కారణమైందేమో. బట్ ఏదైతే 5 సంవత్సరాలు కష్టపడ్డారు, దానికి ప్రతిఫలంగా వచ్చింది, దానికి ఆనందం. అయితే కొద్దిగా బాధాకరమైన విషయం ఏంటంటే, నామినేటెడ్ పోస్ట్ కంటే కూడా ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. బట్ సూన్ అవుతుందని కోరుకుంటా ఉన్నాను. అందరూ ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా అభినందనలు చెప్పారు, మంచిదే. అయితే అభినందనలు చెప్పి వదిలేస్తే సరిపోదు, ఏం చేయాలో కూడా చెప్పాలనే నా ఉద్దేశం. ఏమి చేస్తే బాగుంటుంది వచ్చే 2 సంవత్సరాలు అనేది నా ఉద్దేశం. ముందుగా కుదిరితే ఒకటి, నిర్భయ ఫండ్ ఉంది, దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దగా వాడుకోవట్లేదు అని ఎక్కువగా తీసుకొచ్చేదాన్ని ప్రయత్నించండి. రెండవది, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ ఎక్కడా కూడా పెద్దగా వేయలేదు, వేసిన దగ్గర కూడా పెద్ద యాక్టివ్గా లేవు, దాన్ని కొద్దిగా చేసేదానికి ప్రయత్నించండి. మూడవది, కొద్దిగా ఈ ఆన్లైన్లో అబ్యూజ్ అనేది చాలా విపరీతంగా ఎక్కువైంది. దాన్ని ఎంత తొందరగా సైబర్ క్రైమ్ అనేది రిపోర్ట్ చేయడం ఒకటి, దాని క్రైమ్ అనేది కంక్లూడ్ చేయడం అనేది ఇంకొకటి. దాన్ని కంక్లూడ్ చేయడానికి చాలా టైం పడుతూ ఉంది, దానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని మీద కొద్దిగా దృష్టి సారిస్తే మంచిది, అది మీ పవర్లోనే ఉంది. నాలుగవది, కొద్దిగా ఈ సినిమా వాళ్ళతో బెదిరించి మాట్లాడాల్సిన అవసరం లేదు, లేకపోతే వేరేగా మాట్లాడాల్సిన అవసరం లేదు, మామూలుగా మాట్లాడచ్చు వాళ్ళతో. పోర్ట్రేయల్ ఆఫ్ ఉమెన్, ఎలా మహిళల్ని సినిమాల్లో చూపిస్తూ ఉన్నారనే దాని మీద కొద్దిగా వారితో మాట్లాడితే, వారికి ముందుగానే ఇదిగోండి ఇది మంచిది, దీనివల్ల ఈ విధంగా సమాజంలో మంచి జరుగుద్ది, ఇలా చేస్తే సమాజంలో ఇలాంటి ఇబ్బంది వస్తుందని వాళ్ళకి చెప్తే తప్పకుండా వాళ్ళని చూపించే విధానం కూడా మార్చుకుంటారని నా ఉద్దేశం. అది చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా వీటితో పాటుగా మరీ ముఖ్యమైనది ఇంకొకటి, ముఖ్యంగా నా నియోజకవర్గంలో నేను ఎక్కువగా చూసేది చైల్డ్ మ్యారేజెస్, అది కూడా మీ పరిధిలోనే వస్తుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా దాదాపు లాస్ట్ 1 ఇయర్లోనే 66,000 మంది దాకా ఈ చైల్డ్ మ్యారేజెస్ కానీ వీటిల్లో కానీ చాలా ఇరుక్కోవడం జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించి చాలా మేజర్ ఇష్యూ. మనం చాలా అంటే మనం అంత అర్బన్ ఏరియాస్లో ఉండి మనం గమనించట్లేదు, కానీ కొద్దిగా రూరల్ ఏరియాస్, రెండచింతల, బొల్లాపల్లి ఆ ప్రాంతాలకు వెళ్తే చాలా విపరీతంగా అవుతూ ఉన్నాయి. దానిపైన దృష్టి సాధించాలంటే ముఖ్యంగా స్కూల్స్తో టైఅప్ అయితే, గవర్నమెంట్ స్కూల్స్తో టైఅప్ అయితే అవుతుంది. అక్కడికి రీచ్ అవ్వడానికి, స్కూల్స్కి రీచ్ అవ్వడానికి ఈ డిస్ట్రిక్ట్ కమిటీస్ని ఉపయోగించి చేస్తారని చెప్పి, ఇచ్చిన సమయం చాలా గోల్డెన్. 2 ఇయర్స్ అనేది కూడా చాలా లాంగ్ టైం. తప్పకుండా యూ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్. ఉన్నామని కాకుండా ఉన్న టైంలో ఇది చేసాం అని చూపించుకుంటే బాగుంటుందని ఉద్దేశం. చేస్తారని ఆశిస్తూ మరొకసారి అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సార్, కృతజ్ఞతలు, నమస్కారాలు. మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు ఇచ్చారు, చాలా సంతోషం. అందరికీ చిన్న మనవి, సమావేశం చివరికి వచ్చాం. చివరిగా పెద్దలు రాజకుమార్ గారు మాట్లాడిన తర్వాత ఈనాటి సన్మాన గ్రహీత, ఈనాటి కార్యక్రమ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడతారు. వారు మాట్లాడబోయే ముందు ఈ అమరావతి ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు ఎవరైతే ఉన్నారో స్వరాజ్యరావు గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. ఈనాటి ఈ సభలో రాయపాటి శైలజ గారికి మహిళా కమిషన్ చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా అమరావతి
రాజధాని ఐక్య కార్యాచరణ సమితి రైతు జేఏసీ నుంచి ఇచ్చిన పిలుపుకి వచ్చినటువంటి మహిళలు, రైతు కూలీలు, దళితులు అనేక మందికి ఒకసారి అందరికీ మొదటగా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత మీ అందరికి గుర్తుండే ఉంటుంది, ఓ రోజు మనం కనకదుర్గమ్మ గుడికి మొక్కు తీర్చుకోవడానికి వెళ్తుంటే గుండెల మీద పొట్ట మీద అనేటువంటి పోలీసులు ఆ రోజున మహిళా కమిషన్ ఏమైందో తెలియదు. ఆ రోజున బ్రిడ్జి మీద కూడా శైలజ చాలా హెరాస్ చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా అన్నీ తట్టుకొని మనం ముందుకెళ్ళాం. ఇవాళ అదే పరిస్థితిలోంచి శైలజ గారికి మహిళా కమిషన్ చైర్మన్గా అవకాశం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఏ ఆడకూతురికి కూడా అట్లాంటి అవమానాలు లేకుండా రాజకీయాలకు, పార్టీలకు, మతాలకు అతీతంగా దీన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఆకర్షిస్తూ ఆమెకు ఒక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు స్వరాజ్రావు గారు. ఇప్పుడు మాతృ సమానురాలు, పెద్దలు, మాజీ శాసనసభ్యులు, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి నన్నపనేని రాజకుమారి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం. అలానే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ, ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం దేనికోసమైతే ఉద్దేశించిందో ఆ వ్యక్తికి జనసేన పార్టీ తరపు నుంచి, వ్యక్తిగతంగా నా తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడు అందరూ వక్తలు చెప్పినట్లుగా మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తూ, చాలా నిగూఢ అర్థం ఉంది దీంట్లో. శైలజ గారికి పదవి ఇచ్చారంటే ఏదో ఉద్యమం చేశారు, ఉద్యమంలో చాలా హుషారుగా ఉన్నారన్న ఆలోచన కంటే కూడా ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా ఆలోచనతోనే ఆ పదవినిచ్చారు. ఎక్కడైతే అవమానాన్ని అమరావతి మహిళలందరూ ఎదుర్కొన్నారో, ఎక్కడైతే గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది పడ్డారో, ఆ ఇబ్బందులకి ఏదో ఒక పదవి ఇచ్చేయచ్చు, కానీ సార్థకత ఉండదు. ఇందాక వెళ్ళినటువంటి పెద్దలు రామయ్య గారు వీళ్ళందరూ సంబోధించినట్లుగా ఒక జ్యుడిషియల్ పవర్స్ ఉన్నటువంటి ఒక పదవి ఆమెకి ఇచ్చారు. కారణం ఏంటంటే, ఖచ్చితంగా ఎవరైతే ఆ రోజున అవమానం చేశారో ఈ రోజున ఆమె వాళ్ళకి నోటీసు ఇవ్వగలిగేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక పదవి ఇచ్చారు. ఈ పదవి ద్వారా ఏమి చేయాలో అనేది ఆయన చెప్పకనే చెప్పారు. ఆమె మరి ఎంతవరకు తీసుకెళ్తారో, ఏ రకంగా చేస్తారో, ఎంత యుక్తితో చేస్తారో అనేది వాళ్ళు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో చేసి తీరుతారు. చేయాలనే ఆలోచన కూడా దాంట్లో నిగూఢీకృతమైందని చెప్పేసి ఒకసారి తెలియజేసుకుంటూ, మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె చేసేటటువంటి ఆ పోరాటంలో దేవుడు ఆమెకి అన్ని రకాలుగా సహాయ సహకారాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కృతజ్ఞతలు వెంకటేశ్వరరావు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి గోనుగుంట్ల కోటేశ్వరరావు గారిని క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం. నేడు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి శైలజ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మీకు చిన్న వయసులో పెద్ద బాధ్యత పెట్టారు. ఈ బాధ్యతని మీరు సక్రమంగా నిర్వర్తిస్తారని ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు మీ మీద నమ్మకంతో గతంలో మహిళలు ఏ విధంగా అయితే బాధపడ్డారో వారి బాధలు తెలిసినటువంటి మిమ్మల్ని మహిళా కమిషన్కి నియమించినందుకు నేను ఎన్డీఏ కూటమి తరఫున ఎన్డీఏ కూటమి నాయకులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, శైలజ గారు బ్రహ్మాండంగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి శైలజ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కోటేశ్వరరావు కృతజ్ఞతలు. అలానే ఇప్పుడు పెద్దకూరపాడు శాసనసభ్యులు యువ కిషోరం భాష్యం ప్రవీణ్ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మహిళా కమిషన్ చైర్మన్గా ఎన్నికైన మా రాయపాటి వారి
ఆడపడుచు శైలజ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ 19-24 మధ్య ఉన్న నిరంకుశ ప్రభుత్వానికి మొట్టమొదటి ఎదురు దెబ్బ అమరావతి ఉద్యమం. అటువంటి అమరావతి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన శైలజ గారికి ఈ అవకాశం రావటం చాలా అభినందనీయమైన విషయం. ఎందుకంటే రాజధాని ఉద్యమంలో పోలీసుల కాలి దెబ్బలు తిన్న మహిళామణులు ఉన్నారు. ఎంతోమంది మహిళలు ఇబ్బంది పడ్డ సందర్భం ఉంది. అటువంటి మహిళల్ని ఫ్యూచర్లో ఎవరైనా కించపరచాలన్నా, ఎవరైనా తక్కువ చేసి మాట్లాడాలన్నా భయపడే విధంగా మా రాయపాటి శైలజ గారి ప్రవర్తన ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే గత 30 సంవత్సరాలుగా పార్టీలతో సంబంధం లేకుండా గుంటూరు జిల్లా రాజకీయాలు నడిపిన రాయపాటి సాంబశివరావు గారి కుటుంబం నుంచి వచ్చిన రాయపాటి శైలజ గారికి ఈ పదవి దక్కడం చాలా సంతోషకరమైన విషయం. ఎంతో గౌరవప్రదమైన వైద్య వృత్తిలో ఉంటూ ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు అమరావతి ఉద్యమంలోకి వచ్చి ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన శైలజమ్మకి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. కృతజ్ఞతలు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు